ఓకే ఓకే బాగుంది. సారీ మూవీ ఎలా అనిపించింది? బాగుంది, నాకైతే నచ్చింది. ప్యూర్ లవ్ స్టోరీ. మీ సెన్స్? నాకు కూడా సేమ్, అంటే సైలెంట్ లవ్గా బాగుంది. మీకు ఎలా అనిపించింది? మరీ నాకు అంత ఏం అనిపించలేదురా. ఆషిక్ 2 చూసినంతగా ఇది లేదు. దాని డైరెక్టర్ దీని డైరెక్టర్ ఒకటే కదా. ఒకటైతే స్టోరీ డిఫరెంట్ కదా. స్టోరీ డిఫరెంట్ అయినప్పటికీ కూడా ఆ పిచ్ అంతగా లేదని నాకు అనిపించింది. అది ఆ టైంలో అప్పుడు 13 years ముందు ఆషిక్ 2 ఆ జనరేషన్ కి ఫిట్ అయ్యింది. 2013లో రిలీజ్ అయింది ఆషిక్ 2. ఇప్పుడు నుంచి ఎన్ని 12 years ముందు. ఇప్పుడు క్లైమాక్స్ కూడా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని క్లైమాక్స్ కదా. పర్లేదు, అయినప్పటికీ కూడా ఏదో మిస్ అయింది మూవీలో. అందరికి నచ్చుద్ది మూవీ. మీ జెన్జీ why you guys are laughing back to her? one last. మీ జెన్జీలు మ్యాక్స్ కనెక్ట్ అవుతారు, కానీ ఓకే వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. వన్ టైం వాచ్ అని కాదు, ఇమోషన్స్ ఉన్నాయి మూవీలో, చూపిస్తుంది మొత్తం కంటిన్యూగా ఎమోషన్స్ చూపిస్తుంది. ఎండ్ వరకు ఆ ఇమోషన్స్ చూసినట్టు అనిపించింది. ఏమోరా నాకు మరీ అంత లాస్ట్లో అయితే కొంచెం అనిపించలేదు. అనిపించింది ఎమోషన్స్ పెట్టాడు కొంచెం ఎక్కువ. ఆషిక్ 2 కూడా చాలా బాగున్నాయి. ఓకే, ఆషిక్ 2 2013లో వచ్చినప్పటికీ కూడా ఆ సాంగ్స్ ఇప్పటికీ హిట్ బ్యాక్ ఇస్తాయి. ఇప్పుడు స్టోరీ మొత్తం దేని గురించి ఉంది? ఒక రైటరు, ఒక లిరిక్స్ రైటర్ అండ్ ఒక సింగర్కి మధ్యలో ఉన్న లవ్ స్టోరీ కదా, అంతే కదా. సో హీరోయిన్ వచ్చేసి రైటర్, హీరో వచ్చేసి సింగర్. సో వీళ్ళ ఇద్దరు కొలాబ్లో వచ్చిన సాంగ్సే మనకు వినిపించిన సాంగ్స్. అయినప్పటికీ కూడా ఆ సాంగ్స్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఒక సయ్యారా సాంగ్ ఒకటే, సయ్యారా సాంగ్ ఒకటే ఇంపాక్ట్ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది నాకు. మీకు అలా అంటే స్టార్టింగ్ తను రాసింది ఫస్ట్ తనకి రాయడం రాదు, మోటివేషన్ కట్ మళ్ళీ గో ఇప్పుడు వాళ్ళు చేసిన యాక్టింగ్ చూస్తే బాగానే ఉంది. కొత్త వాళ్ళ డెబ్యూ మూవీ, ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా బాగానే చేశారు వాళ్ళు. అర్జున్లకి చెప్తుంది చేశారు, బాగా చేశారు. కట్ చేయి. ఓకే ఇదైతే తెలుగు మూవీస్ లో చాలా బెస్ట్. ఓకే మళ్ళీ ఒకటి రెడీ. నేను మళ్ళీ ఓకే ఓకే టేక్ సైలెన్స్. మళ్ళీ ఒక క్వశ్చన్ తీసుకోతా. నువ్వు ఎందుకో డైరెక్టర్ సింగర్ వాళ్ళందరూ కలుపుతావు. ఓకే సినిమా గురించి మాట్లాడమా. మన ఇండియన్ సినిమాల్లో చాలా వరకు ఇలాంటి లవ్ స్టోరీస్ వచ్చాయి, కానీ వన్ టైం వాచ్ అనే చెప్పొచ్చు. కానీ ఇది కొంచెం యూనిక్ గా కదా ఉంది. నెక్స్ట్ ఏం జరుగుద్దా అన్ఎక్స్పెక్టెడ్ గా ఆర్జీవి స్టైల్లో చెప్తాడు. ఉంది ఓకే ఉండొచ్చు. అరే కొంచెం నార్మల్గా నేను తీసుకెళ్తా ట్రాఫిక్. చెప్పు నువ్వు అడుగు. ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తాను, నెక్స్ట్ కోసం మీరు చేయండి. మీకు బ్యాక్ 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 కోపం ఎవడు. అయిపోయింది. అరే ప్యాంట్ ఎందుకు వచ్చింది మధ్యాహ్నం? సైలెంట్ ఉంది ఫస్ట్. అటు జుట్టి చూడండి. నీకు అంతగా ఏం సాంగ్స్ నచ్చారా? స్టార్టింగ్ కొడతా నేను. సేమ్ క్వశ్చన్ అడుగు, సేమ్ క్వశ్చన్. ఓకే, నీకు సయారా సినిమాలో అంతగా ఏం సాంగ్స్ నచ్చాయి? ఎందుకు నవ్వుతున్నావు అక్క?
జో ఫోన్ చూసుకుంటా. ఫోన్ నన్ను చూడు. నేను చూడాలా? ఆండి కూడా ఆ కెమెరా వైపు వర్షాకని చూడండి. వద్దు ఇటే చెప్పు. నీకు అంతగా ఏం సాంగ్స్ వచ్చాయి అందులో? అది స్టార్టింగ్ నుంచి వాడు ఒక సాంగ్ పెట్టాడు దున్నని, అక్కడి నుంచి సింగిల్ సింగర్ ఆడు పాడిందే. సారీ 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 అర్థమైతే అంటే మూవీలో అడు ఒకడే పాడుతాడు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పు. అది స్టోరీ చెప్పేసినట్టు ఉంటుంది కదా అని అది కన్ఫ్యూజ్ అయ్యి వీడు అది చెప్తున్నారు. దాని పేరేంది? రాజీ. మళ్ళీ అడుగుతా, సింపుల్గా చెప్పేసి. సింపుల్. నీకు ఈ సాంగ్స్ వచ్చినాయి, నీకు అంతగా ఏం సాంగ్స్ నచ్చారు అందులో? వచ్చిన ప్రతి సాంగ్ లో వైబ్ ఉంది, ఒకటి ఇమోషన్ ఉంది ఏదో ఒకటి, కానీ వైబ్ పాడొచ్చు. వినొచ్చు కాదు, పాడొచ్చు. వినొచ్చు. సారీ ఏం చెప్తా అంటే నాకు స్టార్టింగ్ 2 సాంగ్స్ నచ్చినాయి. సరే జ్యోతి జ్యోతి అక్కడ చెప్తారు. కూల్ 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 కూల్. ఇమోషనల్ ఫీల్ వస్తుంది, అన్ని బాగున్నాయి, ఇమోషనల్ ఫీల్ వస్తుంది. నీకు అంతగా ఏం సాంగ్స్ నచ్చాయి అందులో? ఎందుకు ఇంకా రాహో ప్రతి అది వాడది. నువ్వు అది పాడి ఈ సాంగ్ చాలా బాగుంది. సయ్యారతు. రెడీ? మీకు అంతగా ఏం సాంగ్స్ నచ్చాయి? సయ్యారా తూతో బదలా నహీ హై. అది కూడా నాకు నచ్చింది, క్లైమాక్స్ సాంగ్ కదా, అది బాగుంది. నాకు అది ఒకటే నచ్చింది ఆ సాంగ్. కానీ వేరేది ఉంది, హంసఫర్ ఉంది, అది కూడా బాగుంది. రాహో ఎక్ తేరీ బజాऊ అదంతా ఒకటి కాదక్క. సినిమాలో స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా సగం సగం ఒక సాంగ్ ఉంటుంది, అదంతా ఒకటే సాంగ్ అనుకున్నా నేను. సరిగా మూవీ చూసా అసలు నాకు తెలుసు అన్ని. అరే ఒకటే సాంగ్ సగం సగం రాస్తుంది కదా అందులో. సయ్యారా అనేది లాస్ట్ లో వస్తుంది ఆ పాట, హంసఫర్ మధ్యలో వస్తుంది. అది హీరోయిన్ రాస్తుంది హంసఫర్ సాంగ్. నేను అదే అన్నా. దున్ను ఆడే పాడతాడు, హీరో పాడతాడు ఆడే ఇష్టంగా. నువ్వు రాకముందు అది స్టార్ట్ అయిపోయింది, ఆ సాంగ్ అయిపోయింది. అయింది సాంగ్ అయిపోయింది. వీడు మూవీ లేట్ వచ్చాడు. ఓకే నెక్స్ట్ ఏమంటే టాపిక్ చెప్పు. దేని గురించి? నన్ను అడుగు. బొందు చెప్తున్నా. నేను అడుగు. సో ఇలా అడుగు. మొత్తం మూవీలో మీకు మొత్తం మూవీలో విజువల్స్ ఎలా అనిపించాయి మీకు? విజువల్స్ బాగున్నాయి, విజువల్స్ నాకు బాగా నచ్చాయి. అంటే ఐ మీన్ సినిమాటోగ్రఫీ పరంగా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైనింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అది బాగుంది. సాంగ్ లో చూడు ఇలా వాటర్ మొత్తం పైకి వస్తుంది. యా ఫ్లాష్. అది సింతాల్ యాడ్ లా ఉంటది, అది బాగుంది. అంతేనా? సింధల్ ఏంటి? ఓకే యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ నేను అడిగానా? చెప్తాను. నువ్వు అడుగు, నేను చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక జ్యోతి అడిగా, నేను అడిగాను. వాళ్ళు డెబ్యూ మూవీ ఎలా చెప్తా. గో. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాత్రం క్రేజీ. ఎందుకంటే వాళ్ళు డెబ్యూ అయినప్పటికీ కూడా లైక్ ఒక 2 ఫిలిమ్స్ 3 ఫిలిమ్స్లో వర్క్ చేసినట్టే యాక్టింగ్ చేశారు. దానికి 10/10 ఇవ్వచ్చు. నాకు యాక్టింగ్ బాగా నచ్చింది. నీకు? చాలా బాగా అనిపించింది. ఆహాన్ పాండే హీరోయిన్ బాగా నచ్చింది నాకు కూడా. అంటే హీరోయిన్ అంటే తెలుసు కదా, ఎవరికి నచ్చదు. ఇది వైరల్ అయితే, ఇది రిలీజ్ అయితే వైరల్. అదే అన్నాడు వాడు, హీరోయిన్ ఎవరికి నచ్చదు అని చెప్పాను.
అభిరామ్ నిన్న అనలేదు అభిరామ్. నెక్స్ట్ టైం టాపిక్ చెప్పు, ఇంకేం అంతే. మ్యాథ్స్ రాసుకున్నాం అంతే. ఒకసారి చూద్దాం బాబు. ఇంటర్ ఎట్లా డైరెక్ట్ కెమెరా యూస్ చేయాలా? సో నాకు అనిపించిన దాని ప్రకారం అయితే ఓవరాల్గా 1 టైం వాచ్ అయినప్పటికీ కూడా జెన్జీస్కి చాలా వరకు కనెక్ట్ అయ్యే మూవీ. ఓకేనా, ఒప్పుకుంటారా దీనికి? అంటే 1 టైం వాచ్ అని చెప్పలేము కానీ చూడ జెన్జీస్ మల్టిపుల్ టైం చూసినప్పటికీ కూడా మేము అంటే మేము పెద్దవాళ్ళకి సింగిల్ టైం వాచ్ ఓటీటీలో అయితే చూడొచ్చు. సాంగ్స్ మాత్రం చాలా బాగుంది, వినొచ్చు. డన్.